మీరు పెన్షనర్లు 3,000 రూపాయల పెన్షనర్ల గురించి మాత్రం మీరు ఇంత బాధపడుతున్నారే, రిటైర్ అయిపోయిన పెన్షనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారా అని అడుగుతున్నారు ఇక్కడ నానిగారు. మేము వీళ్ళది కూడా బాధ్యత ఉంది, నేను అంటుంది అది. ఒక నిమిషం ఆయన కొద్దిగా ఆగితే, ఆయన ప్రశ్నలు సంధించాక ఆగితే నన్ను సమానం చెప్తా అక్కడ అవకాశం కదా. ఇప్పుడు ఆయన ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అయిన వాళ్ళకి పెన్షన్ రావట్లేదు అనేది అది పచ్చి అబద్ధం, పచ్చి అబద్ధం. ఆన్ రికార్డ్, ఆన్ రికార్డ్. వినండి సార్, వినండి. రిటైర్ అయిన ఎంప్లాయీస్కి పెన్షన్ రావట్లేదు అంటే గనక నేను రేపొద్దున టీవీ ఛానల్కి వచ్చి నేను క్షమాపణ కోరతాను. రాకుండా వస్తే ఆయన క్షమాపణ కోరమని చెప్పండి. లేట్గా వస్తుందని సార్, ప్రావిడెంట్ ఫండ్ సార్ ఇండివిజువల్ కేసులో 100 రకాల 5,000 మంది ఉన్నారు, 5,000 మంది. నేను రేపు టీవీ పిలవండి, నేను మొత్తం లిస్ట్ తీసుకొని వస్తా. లిస్ట్ తీసుకొని సవాళ్ళకి సిద్ధం అంటున్నారు. నేను రెడీ, నేను రెడీ. 40 లక్షలు 50 లక్షలు వాళ్ళకి రిటైర్ అయిన రోజున ఇవ్వాల్సిన చెక్కులు ఒక్క చెక్ ఇవ్వాలి వాళ్ళకి. వినండి ఆగుతారు సార్. ఇది మంచి వాతావరణంలో డిబేట్ చేసుకుంటే బాగుంటుంది. ఆయన ప్రశ్న సంధించమని చెప్పండి, నేను సమానం చెప్తా. నేను ప్రశ్న సంధిస్తాను, ఆయన సమానం చెప్తానండి. అంతేగాని ఊరికినే అరుచుకుని కేకలు ఇదంతా రచ్చ ప్రజలకు కూడా ఎగటి పుడుతుంది. ఇప్పుడు ఆయన ఏమన్నారు, ఈ ముసలామోతగా పెన్షన్ల గురించి ఎంత కన్సర్న్ ఉంది, వీళ్ళు అల్లాడిపోతున్నారు, అది వీళ్ళు హృదయం దవించిపోతుంది, వీళ్ళంతా మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళకి. మీరు 2 సంవత్సరాల నుంచి మీరు ఏం పట్టించుకోలేదు. ఈ నెలలో కాదు, నెక్స్ట్ మంత్ చూడండి, 1వ తారీఖు పెన్షన్ ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేస్తారో ఎలక్షన్ కమిషన్ మీరు చూస్తారు. నేను వాళ్ళని అలానే మాట్లాడుతున్నాను. సంవత్సరాల నుంచి మీరు పట్టించుకోలేదు. మీరు డ్రామాకి జనాలు రక్త కట్టించడానికి డ్రామా వేస్తున్నారని చెప్తున్నా. మీరు చెప్పండి నాన్నగారు. డ్రామానే ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షను ఆగిందంటే ఖచ్చితంగా రేపు వచ్చి నేను క్షమాపణ చెప్తాను. నేను ఆగలేదు అని చెప్తున్నాను. ఓకే, ఏ నెల కూడా రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తుల యొక్క పెన్షన్ ఆగండి. ఆఖరికి పెన్షన్ వాళ్ళకి ఎలా వస్తుంది, ఎంత వస్తుందంటే ఈయన జాలిపడేటువంటి, లేకపోతే ఈయన అయినా కూడా రిటైర్ అయిన బాధ ఎవరిదైనా కానీ పెన్షన్ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అని చెప్తున్నాను. పెన్షన్ వచ్చి తీరుతుంది, ప్రతి నెల పెన్షన్ వచ్చి తీరుతుంది. అది అబద్ధమైతే, నేను చెప్పింది అబద్ధమైతే రేపు వచ్చి ఇదే టీవీ9 డిబేట్లో 7 గంటలకు వచ్చి నేను మా ప్రభుత్వం ప్రావిడెంట్ ఫండ్ రిటైర్ అయిన తర్వాత ఇమీడియట్ గా రావాల్సినటువంటి రిటైర్మెంట్ అండ్ పెన్షన్ కూడా ఏ నెల కాలం 2 నెలలు ఇవాళ అదే కదా బాధ. వాళ్ళందరూ ఖచ్చితంగా లేదు. ఇప్పుడు మీకు రేపు పొద్దున్న లిస్ట్ లో వస్తాం సార్, ఎంత మందికి ఈ రాష్ట్రంలో రిటైర్ అవ్వడానికి మీరు ఇవ్వలేదు. రెడీయా? ఓకే, కమాన్. అదే మీరేమన్నారు, ముసలాం మొత్తగా వితంతువులకి వినండి, ముసలాం మొత్తగా వితంతువులకి వికలాంగుల గురించి మీరు జాలి పడిపోతారు. ఉద్యోగస్తులు మీరు రివైండ్ చేయండి. ఏమండి, వైసీపీలో గొప్పతనం ఏంటంటే ఒక నిజాన్ని 100 సార్లు చెప్పి అబద్ధం చేస్తారు, ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తాను నిజం చేస్తారు. అది వాళ్ళకి ఆర్ట్. అది ఇవాళ నేను చూశాను కదా జగన్మోహన్ రెడ్డి గారి తర్వాతే. సరే వినండి. ఓకే సార్, ఇక్కడ పుల్లారావు గారు మంచి మాట చెప్పారు, ఇందాక మంచి మాట చెప్పారు. ఏమన్నారంటే ప్రజలు చాలా క్లవర్ అండి, ఎవడ అమాయకులు కాదు, ప్రజలు చాలా తెలివిగలవాళ్ళు. ఈ రాజకీయ నాయకుల కంటే కూడా, పాలకుల కంటే కూడా ప్రజలు చాలా తెలివిగలవాళ్ళు. ఎస్, నేను ఒప్పుకుంటాను, 100% తెలివిగలవాళ్ళే. వాలంటీరు అంటే వీళ్ళ అమాయకత్వం ఏంటంటే వాలంటీర్ చెప్తే ఎందుకంటారు సార్, పొరపాటును కూడా వినరు. ఇప్పుడు ఈ 65 లక్షల చిల్లర మందిలో ఉన్న పెన్షన్దారులు, లేదా ఇన్ని కోట్ల మంది, అంటే మేము చెప్పేది ఈ సమాజంలో ఉన్నటువంటి 74 నుంచి 80% మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. మాకు ఆ పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ వస్తుందా? ఇది వాస్తవా? జరుగుద్దా?
ప్రభుత్వ పథకం పొందిన ప్రతోడు ఇన్ఫ్లుయెన్స్ అయిపోతే మాకు ఈ సమాజంలోని 75 నుంచి 80% ఓటు మాకు పడిపోవాలిగా, పడుతుందా? ఎందుకు పడుతుంది అంటే అంటే ప్రభుత్వ పథకం తీసుకున్న ప్రతోడు ఎందుకుంటాడు? ఏ పరిస్థితుల్లో ఉండరు. జనసేన వాడు జనసేనకు ఉంటాడు, టీడీపీ ఉంటాడు, బీజేపీ వాడు బీజేపీకి ఉంటాడు, వైసీపీ వాడు ఉంటాడు, దేనివాడు దానికే ఉంటాడు సార్. అట్లాగే వాలంటీర్ తీసుకెళ్ళి రోజు డబ్బులు ఇచ్చేంత మాత్రాన ఆడేమి ఓటర్ ఏమి వాలంటీర్ చెప్పినట్టు ఓటు వేయడు. వీళ్ళ అమాయకత్వం. అలాగే ఇంకోటి కూడా చెప్పాడు ఆయన, 5 ఏళ్ళు ఎన్డీఏ ప్రభుత్వం, 5 ఏళ్ళు ఎన్డీఏ ప్రభుత్వం అంటే భారతీయ జనతా పార్టీ, జనసేన, టీడీపీ ముగ్గురు కలిసి 2014 నుంచి 18 దాకా ఇక్కడ ప్రభుత్వాన్ని నడిపారు. 2014 నుంచి 18 దాకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపారు. వాళ్ళ ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలు నడిచినాయి. మేము మొదటి రోజు నుంచి జన్మభూమి కమిటీల మీద కోర్టులు వేసాం, రద్దు చేయమని చెప్పని. కోర్టు టీడీపీ అంటే ఎన్డీఏ ప్రభుత్వానికి అనుకూలంగా జడ్జిమెంట్ ఇచ్చింది. మేము పోరాటం చేస్తూనే ఉన్నాం, మేము చెప్తానే ఉన్నాం, మేము రాగానే జన్మభూమి కమిటీలు రద్దు చేస్తాం అని చెప్పాం. వీళ్ళని చెప్పమనండి, నిన్నటిదాకా ఏం చెప్పారు? వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేస్తామని చెప్పారు. ఇవాళ ఏం చెప్తున్నారు? వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాం, వాలంటీర్లని మీరు 50,000 రూపాయలు నెలకు ఆదాయం వచ్చేట్టు చేస్తాం అని చెప్పారు. ఎవరు? ఏం లేదు, రద్దు చేస్తామని చెప్పారు. కావాలంటే స్టేట్మెంట్లు ఇస్తా. ఇవాళ వచ్చారు మీరు ఎన్డీఏలో ఏమంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ వాళ్ళెవడు ఈడెవడేంటండి? మీ నాయకుడు, మీ ఎన్డీఏ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ కూటమి నాయకుడు, ఏ కూటమి నాయకుడు? అంగన్వాడీలు ఇవాళ సమ్మె ఆంధ్రప్రదేశ్ పరిస్థితికి వచ్చింది సార్. ఇవాళ మీరు అనుకుంటున్నారు, నేను కూడా చెప్తున్నా, మీరు వాలంటీర్లకు కూడా మీరు అనుకున్నట్టుగా వాళ్ళు అనుకున్నారు, మమ్మల్ని వాడుకున్నారు, మమ్మల్ని జీతాలు పెంచలేదు, వాళ్ళకి బాధగానే ఉంది. మేమనేది ఏంటంటే మీరు ఇవాళ ఒక్క నిమిషం చెప్పండి అవుతారు సార్. ఇప్పుడు సార్ వాలంటీర్లు చెడిపోయారని మీ కూటమి నాయకుడు చెప్పాడు. కూటమి నాయకుడు అంటే మామూలు కాదు, రేపు ముఖ్యమంత్రి అంటే మీ కూటమి గెలిస్తే ముఖ్యమంత్రి అవుతానని చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు చెప్పాడు. ఏమని? ఈ వాలంటీర్ల వ్యవస్థ దుర్మార్గమైన వ్యవస్థ అని, వాలంటీర్లు దుర్మార్గులు అని చెప్పని, మీ కూటమిలోకి మిమ్మల్ని తీసుకొస్తాకి నానా కష్టాలు పడి, మీతో అవమానాలు పొంది, మీతో తిట్లు తిని, తన్నులు తిన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పాడు, ఈ వాలంటీర్లు అందరూ కూడా అమ్మాయిల్ని రెడ్ లైట్ వీళ్ళు డేటా కలెక్ట్ చేసి రెడ్ లైట్ ఏరియాకి అమ్మేస్తున్నారని చెప్పని, అంటే మీ ఇద్దరికి కలిపినటువంటి మధ్యవర్తి తెలుగుదేశం పార్టీకి మీకు మధ్య కలిపినటువంటి కూటమిలోకి మిమ్మల్ని కలిపినటువంటి పవన్ కళ్యాణ్ గారు చెప్పాడు. వాలంటీర్ వ్యవస్థ రద్దు చేస్తాం, మేము వస్తే వీళ్ళందరినీ కూడా తోలు తీస్తాం ఇన్ని మాట్లాడారు. ఇవాళ ఏం చెప్తున్నారు? మేము ఒకటే స్టాండ్, మీ జన్మభూమి కమిటీల్ని మేము రద్దు చేస్తామని చెప్పాం. అదే మాట మీద చివరిదాకా ఉన్నాం, రద్దు చేసాం. మీరు డబుల్ స్టాండర్డ్, మీరందరూ కూడా పాపం ఏం చేస్తారు? భారతీయ జనతా పార్టీ మొన్నే కదా వచ్చింది. కానీ ఒకటే నేను మళ్ళీ పుల్లారావు గారితో ఏకీభవిస్తూ చెప్తున్నాను, ప్రజలు చాలా తెలివిగలవాళ్ళు. ఊరికే వీళ్ళు అమాయకంగా కంగారు పట్టం. ఒకవేళ వీళ్ళ కంగారికి కారణం ఒకటే, జనం జగనే ఉన్నారని చెప్పి కంగారు ఉంటే తప్పితే, జనం అందరూ కూడా జగన్ వైపు ఉన్నారని ఆ కంగారు ఉండాలి తప్పితే, వాలంటీర్ చెప్తేనో, ప్రభుత్వ ఉద్యోగులు చెప్తేనో, లేకపోతే ఎవరో చెప్తేనో పొరపాటును కూడా ఓటేరు. వాళ్ళకి గడిచిన 58 మాసాల నుంచి జగన్ పరిపాలన నచ్చితే మాత్రమే ఓటేస్తారు తప్పితే పొరపాటున ఎవరు చెప్పినా ఓటేరు.